గైస్ ఇప్పుడు మనము ఎట్లా దీని నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. డీటెయిల్స్ అని ఉంది. సో దీంట్లో అంటే మనకి 1 నుండి 80% వరకు ఎంతైనా ఇవ్వచ్చు. ఫ్లాట్ అంటే 5% కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఎంత మనీ ఉన్నా కానీ ఆ ప్రోడక్ట్ మీద మనకి 5% అయితే వస్తుంది. సో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్లాష్ డీల్స్ అంటే దాని అర్థం ఏమంటే ఇది లిమిటెడ్ టైం ఉంటాయి అనమాట ఈ డీల్స్ అన్నీ. దీంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కానీ లిమిటెడ్ టైం. మనం ఒకసారి దీన్ని ఆటోమేషన్లో పెట్టినామనుకో మనకే లాస్ వస్తుందన్నమాట. అంటే ఒకవేళ ఆ లింక్ వర్క్ అవుతుంది. ఈ టైం అయిపోయిన తర్వాత కూడా వర్క్ అయినా మనకు మనీ అయితే రావు. అందుకని సో దీనిలని మనం డిలీట్ చేయగలుగుతాము. మనకి కంట్రోల్ అంటే ఇన్‌స్టాగ్రాము, సో టెలిగ్రామ్ దీనిలలో పెడితే ఇది బావుంటది. మనము టోటల్ వరల్డ్ వైడ్ పంపించేదానికైతే ఇది సెట్ కాదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రాకీ గీటింగ్ డీల్స్ అనమాట. సో దీంట్లో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు అప్ టు 10% వస్తుంది. సో ఇదొద్దు. సో ఇది ఫ్లాట్ 12% వస్తుందనమాట. స్టార్టింగ్ ప్రైజు 1150 రూపీస్ అనమాట. సో దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. సో ఓకే గైస్. సో ఒకవేళ మనము ఆ ప్రోడక్ట్‌ని గిన మనము ఆటోమేషన్‌లో పెట్టినామనుకో మనకి ఇంత కమిషన్ వస్తుందన్నారు కదా! ఒక ప్రోడక్ట్ మీద 138 రూపీస్ అయితే ఒక ప్రోడక్ట్ మీద అయితే వస్తది. సో ఎంత లేదన్నా ఒక 10 ఆర్డర్స్ వచ్చినాయనుకో సో మనకి 1000 రూపీస్ ఇక్కడే వస్తుందనమాట. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఏదైతే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తాయి ఒక కొంచెము కొన్నా గాని అనుకునే దాంట్లోని మనం తీసుకోవాలి. అండ్ ఇంగా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ కింద చూస్తే షాపిఫైలో చూసుకున్నామనుకో ఇక్కడ అంటే దీనిల మీద వచ్చే కమిషన్ తక్కువుంది గానీ, సో ఇవి లైఫ్ టైమ్ అయితే వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి లైఫ్ టైమ్ వర్క్ అవుతాయి. కానీ కొద్దిగా కమిషన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ డీల్స్ కూడా దండిగా ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్ 3000 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. ఈ బ్యాంక్ ఓపెన్ చేపించిన ఎవరితో అన్నా మనం ఇలాగనమాట. సో దాన్ని చెక్ చేసుకోండి. అండ్ చూసుకోండి గైస్. ఇప్పుడు ఇది ఉంది కదా! సో ఇది హెల్త్‌కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. సో దీని స్టార్టింగ్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. సో మనకి 30% ప్రాఫిట్ వస్తుందనమాట ఒక ప్రోడక్ట్ మీద. అది చెక్ చేద్దాం ఎంతొస్తుంది ప్రాఫిట్. సో గైస్ మనము ఒక ప్రోడక్ట్ మన లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కున్నారనుకో 60 రూపీస్ వస్తది. అండ్ ఆహ్, ఇప్పుడు దీన్ని ఒక 10 ప్రొడక్ట్స్ పోయినాయనుకో 600 రూపీస్. సో మీరిట్లా చూసుకోండి. మనకి ఎవరు ఏ దాని మీద ఎక్కువ ఉంటాయో తెలిసే ఉంటది గదా! సో దాని ప్రకారం మనము ఆ ప్రొడక్ట్స్‌ని సెర్టైన్ ప్రొడక్ట్స్‌ని తీసుకొని మనం దాని గురించి ఒక ఆర్టికల్ రాసి, ఈ విధంగా అయితే మనము మనీ అయితే ఎర్న్ జేసుకోవచ్చనమాట. అండ్ సో ఇక్కడ ఇదేదో ఉంది. సో దీన్ని మనం గిన చేసినామనుకో 20% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో గైస్ ఈ ప్రోడక్ట్‌ని మనం గిన సేల్ చేసినామనుకో 279 రూపీస్ అయితే వస్తది. అండ్ అదే విధంగా ఒక 10 ప్రొడక్ట్స్‌కి ఏసుకున్నామనుకో 2796 రూపీస్ అయితే మనకి ఈ ఒక 10 ప్రొడక్ట్స్ గిన సేల్ అయినాయనుకో మనకి ఇంత ప్రాఫిట్ అయితే వస్తుందనమాట. అండ్ దీంట్లో చూసుకున్నామంటే ఇక్కడ ఫ్లాట్ ఇక్కడ చూడండి. ఫ్లాట్ 35 రూపీస్ అయితే 75 రూపీస్ ఉందనమాట ఈ పిజ్జా హట్ ద్వారా. అంటే దీని ద్వారా అనమాట. సో ఈ కోడ్‌ని యూజ్ చేసి మనం గిన ఎవరికైనా సేల్ అంటే వాళ్ళు మన ఈ కోడ్‌తో తీసుకున్నారనుకో పిజ్జా గిన 75 రూపీస్‌ది మనకి 35 రూపీస్ లాభం వస్తుందనమాట. సో మీరు ఇట్లా చెక్ చేసుకొని మీరే కావాలన్నా గాని తీసుకోవచ్చు. దాంట్లో నో ప్రాబ్లమ్. ఓకే గైస్ నేనైతే ఈ ప్రోడక్ట్‌ని అయితే తీసుకున్నాననమాట. ఎట్లా చేయాలనేదైతే అండ్ ఇక్కడ చూసుకోండి. మనకి 850 రూపీస్ అయితే ఉంది. సో మన ఈ కోడ్‌ననమాట. సో దీన్ని గిన వాడినారనుకో మళ్ళా 15% అయితే తగ్గుతాది. 750 అట్లా 720కి అయితే వస్తదనమాట. సో దీని నుండి మనం ఎలా క్రియేట్ చేయాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. సో గైస్ మీకు ఈ క్వారా తెలిసే ఉండాలి మాక్సిమం అయితే. సో ఈ క్వారా నుండి కూడా మనకి మానిటైజేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీని నుండి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీని గురించి సెపరేట్ డెడికేట్ వీడియో మళ్ళా చేస్తాను. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేసేసి సో మనము ఈ ఈ వెబ్‌సైట్ ఉంది కదా! సో దీని నుండి మనము దీనికి కావాల్సినటువన్నీ అయితే కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. సో కాపీ పేస్ట్ టైప్‌లో ఉంటదనమాట ఇది. సో గైస్ అలా విధంగా సో ఆ వెబ్‌సైట్‌లో ఉన్న మొత్తము ఇలా కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బయింగ్ లింక్ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయకూడదనమాట. సో దానికి మనము గైస్ మీరు ఒక టెలిగ్రామ్ ఇట్లా ఛానల్ క్రియేట్ చేసుకొని సో మీరు ఇక్కడ ఈ ఛానల్ లింక్ అయితే కాపీ చేసుకోండి. సో పోయిన తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే. అండ్ పేస్ట్ చేసిన తర్వాత మీరు దీన్నైతే పోస్ట్ చేయండి. అంతే అనమాట. సో ఈ విధంగా.
సో, ఇట్లా చేయండి ఎవరెవరు క్లిక్ చేస్తుంటారు. సో, మీకు అట్లా ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని నేను బై జేసినారనుకో, ఎంత లేదన్నా చానా అంటే చూస్తా ఉంటారు కదా! సో, ఎవరెవరు బై జేస్తారు. ఆ విధంగా మీకైతే మనీ రావచ్చు. సో, ఈ విధంగా ఒక టెలిగ్రామ్ ఛానెల్ అండ్ ఈ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోండి. దీని నుంచి మనీ గూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఈ విధంగా మీరు కొద్దిగా ఐడియాస్ అనేటివి మీరు ఉపయోగించుకొని, ఈ విధంగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చనమాట. చేసిస్తది. జస్ట్ మనం కాపీ పేస్ట్ చేసే విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇంగా ఏమైనా డౌట్ ఉంటే ఏ దాంట్లో డౌట్ ఉంది అనేది అడగండి. సో, దాని మీద ఇంకో వీడియో అయితే చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.